వివరాలకు వెళ్తే ప్రభుత్వాల తప్పులను ఎత్తి చూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్ళు లేరని, అదేవిధంగా అధికారంలో ఉన్న వారిని గద్దె దింపడంలోనూ వాళ్లే ఉపయోగపడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నవ తెలంగాణ 10వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని కామెంట్ చేశారు. ఓనమాలు కూడా రాని వాళ్ళు సోషల్ మీడియా ముసుగులో జర్నలిస్టుగా చలామణి అవుతున్నారని ఫైర్ అయ్యారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ అసభ్యకరంగా మాట్లాడేవారు జర్నలిస్టులు అని చెప్పుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. తనకు మొదటి నుండి కమ్యూనిస్టులంటే అపారమైన గౌరవం ఉందన్నారు. 2004లోనూ కాంగ్రెస్ గెలుపులో వారి పాత్ర మరవలేనిదని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు గలమెత్తాలన్న అధికారంలో ఉన్నోళ్లను గద్దె దింపడానికైనా కమ్యూనిస్టులు ఉపయోగపడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయ నేతల విశ్వసనీయత దెబ్బతిన్నట్లుగానే జర్నలిస్టుల విశ్వసనీయత క్రమంగా తగ్గుతూ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ్రా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు. ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్లకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. అన్ని యూనిట్ల పనులను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే జనవరి 26 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఉద్యోగులకు కల్పిస్తున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్తో కలిసి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్లాంట్ నిర్మాణం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వంపై అధిక భారం పడుతున్నప్పటికీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడంతో పాటు పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 2వ యూనిట్ ఉత్పత్తి ప్రారంభం కాగా ప్రస్తుతం మొదటి యూనిట్ ప్రారంభించుకోవడం ఆనందం వ్యక్తం చేశారు. మిగిలిన యూనిట్లకు కూడా పూర్తి చేసి జనవరి 26 నాటికి పూర్తిస్థాయి విద్యుత్తును అందించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది కోసం సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. వైటీపీఎస్లోని ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు అత్యంత ఉన్నత ప్రమాణాలతో విద్య, వైద్యం అందించేందుకు పాఠశాల, వైద్యశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్తో పాటు పులిచింతల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ ని పెట్టుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్లకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి
ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ హాస్పిటల్ని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళందరూ కూడా వైద్య సౌకర్యాలు అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఒక ఫ్యాక్టరీ వస్తే మిగతా వాళ్ళందరికీ కూడా మేలు జరగాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికోసం ఈ కార్యక్రమాలను చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు రెండో యూనిట్ అంటే వాళ్ళు మేము గతంలో యూనిట్ 2ని డెడికేట్ చేశాం. యూనిట్ 1 అంటే 2 యూనిట్లు స్టేజ్ 1లో ఉన్నటువంటి వాటిని కంప్లీట్ చేశాం. రాబోయే మిగతా 3 యూనిట్లు కూడా స్టేజ్ 2లో ఉన్నట్టు కూడా ఈ సంవత్సరమే డిసెంబర్ లోపల కంప్లీట్ చేయబోతున్నాం. ఆ టార్గెట్ ప్రకారమే ముందు పోతా ఉన్నాం. దీంట్లో మేము ఫిక్స్ చేసుకున్న క్యాలెండర్ ప్రకారం సక్సెస్ అవుతూ ముందు పోతున్నాం కాబట్టి భారం లేకుండా ముందు తీసుకొని పోతున్నాం. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంప్లాయీస్ హూ ఆర్ ఆల్ వర్కింగ్ హియర్. ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ఆలోచన పరిగణలో తీసుకొని జిల్లా యంత్రాంగానికి చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా R&R ప్యాకేజ్ కూడా సక్రమంగా అందేటట్టుగా ఒక రిపోర్ట్ పంపిస్తా ఉన్నారు. ఆ రిపోర్ట్ని తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేవలం యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఒకటి దగ్గర కాకుండా దీన్ని ఆనుకొని ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హరీష్ రావు మాట్లాడుతూ బనకచెర్ల కట్టి తీరుతామని లోకేష్ మాట్లాడుతున్నారు. కేంద్ర బలం రేవంత్ రెడ్డి బలం చూసుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. లోకేష్ అలా మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు హరీష్ రావు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు. బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉల్టా? ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా, ఎవడు అడ్డం వస్తాడో రండ్రబై, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడ్డమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచెర్లపై బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్లో కూటమి నేతలు రోజుకో పిట్టకథ చెబుతున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కామ్ను తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనేది తెలియట్లే. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది,
ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి, వాళ్ళ టీవీలు చూసినా, ముద్దుగా మనం ఎల్లో మీడియా అని పిలుచుకునే టీవీ ఛానళ్ళు పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి. పథకాల గురించి ఉండదు, పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు, లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సరు ఉండదు. ఇవే కనపడుతుంటాయి. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి. మూడవది వీటన్నిటిని మరిపించడానికి ఈయన వారానికి 3 రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో 3-4 రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ 2070 గురించో 3010 గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు, ఇంక ఇది చాలదని ఇప్పుడు సింగపూర్. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్ లేవని స్పష్టం చేశారు. గతంలో కంటే ₹1 ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి అని అనిల్ కుమార్ తెలిపారు. ఈ నాయకులు కానీ సోపాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే, 1,000 కోట్ల ఆస్తి ఉందని, గూడూరులో ఉందని, చెన్నైలో ఉందని, బెంగళూరులో ఉందని, ఆఫ్రికాలో ఉన్నాయని, వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా, లేఖ కూడా రాస్తా కావాలంటే. 2028 సెప్టెంబర్లో నేను నా రాజకీయ ప్రవేశం, ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి, నేను చెప్పేది 2024 గవర్నమెంట్ దిగిపోయిన టైంకి నేను కూడా మాట్లాడలా, ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి, ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, మీ పోలీసుల చేతనో, మీ ఎస్ఐల చేతనో, డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు, ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా. నేను 2028లో వచ్చిన రాజకీయానికి ఈ రోజుకి నా ఆస్తుల్లో, నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుకి ఈ రోజుకి ₹1 పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మీరు చెప్పిన నా 5-6 మంది బినామీల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి. మీరు అంటున్న 1000 కోట్లుంటే 950 కోట్ల అమరావతి డెవలప్మెంట్ కి తీసుకోండి, అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చినోడిని అవుతా. ఒక 50 వరకు నాకు ఇన్ని దాంట్లో, అది కూడా మీ దయ ఉంటే. 1000 కూడా కావాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు నాకు. ఒకవేళ ఏమన్నా కనికరం వరే లేదు రైడ్ దగ్గర అనుకుని అనిపిస్తే ఒక 50 కోట్ల వరకు ఇండాయా, నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన పేద ప్రజలకు మంత్రి పొన్నాం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కలెక్టర్ హరిచందన చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తూ చేయూత అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఉప ఎన్నికల సమయంలోనే ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడమే మా ధ్యేయమని అన్నారు. ఆషాఢ మాసంలో బోనాల పండుగ సందర్భంగా జరిగే శ్రావణ మాసంలో రేషన్ కార్డుల సంబరాలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించడం, దాని తదుపరి పేదలకు సంబంధించిన 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మలు ఇస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొరకో ఉప ఎన్నికల కొరకో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే 6 కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం.
గత మాసం హైదరాబాద్ లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరిగింది. దాని తర్వాత 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కొనసాగింది. ఈ విధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యంతో పాటుగా ఈ రేషన్ కార్డుల కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి, వెరిఫికేషన్ చేసి వారికి రేషన్ కార్డు ఇస్తాం. రాజకీయాలు లేదా ఇతరత్ర కుల మత ఏం బేషిజం లేదు. అర్హత ఇచ్చే క్రైటీరియా. తప్పకుండా ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి. అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం. నియోజకవర్గానికి 35 ఇళ్లకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. గతంలో ఉపాధి ఉప్పల్లో ఉంటే ఇల్లు కొల్లూరులో కట్టిండ్రు, ఖాళీ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజాధనం దొరికిన తప్ప ఇంకొకటి లేదు. ఈ రోజు ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడనే ఆ ప్రాంతంలోనే వారికి ఇల్లు కట్టియాలి, ఇందిరమ్మ ఇల్లు అనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. గత 70 ఏళ్లుగా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని రామచందర్ యాదవ్ చెప్పారు. బీసీలకు రాజకీయ సాధికారత కోసం తమ పార్టీ కృషి చేస్తుందని, నైతికంగా రాజకీయంగా బీసీల పక్షాన నిలబడతానన్నారు. రాజకీయ మార్పు కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి అని కోరుకునే చాలామంది పెద్దలు, మేధావులు హాజరవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, భారత చైతన్య యువజన పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము బలహీన వర్గాలకు, రైతులకు, మహిళలకు, యువతకు, నిరుద్యోగులకు అండగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా ఆవిర్భవించిన విషయం అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర యొక్క ఆవిర్భావ ఉద్దేశం ఏదైతే ఉందో, ఏ లక్ష్యంతో అయితే, ఏ ఆశయంతో అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నారో, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల అభివృద్ధి కోసం కానీ, వ్యవసాయ అభివృద్ధి కానీ, మరొక ఏ ఒక్క రంగంలో అభివృద్ధి కోసం కంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను ఏ విధంగా దోపిడీ చేయాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అవినీతి చేయాలి, ఏ విధంగా నక్సల్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆదివాసుల పోరాటం అంటూ, పర్యావరణాన్ని కాపాడడానికంటూ ఖనిజ సంపదను కాపాడడం కోసం చేస్తున్న పోరాటంగా చిత్రీకరిస్తూ కల్పిత కథలను ప్రచారం చేస్తున్నారని ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మోహన్ అన్నారు. యూనివర్సిటీలో అమరవీరుల స్మారక పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సలైట్ నరమేధం మేధో మదనం అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి వరకు నక్సలైట్లు సృష్టించిన నరమేధం అంతా ఇంతా కాదన్నారు. ఆపరేషన్ కగార్ ఓ పక్క, శాంతి చర్చలే ఎత్తుగడగా మరో పక్కగా జరుగుతుండగా, సాయుధ నక్సలైట్ కన్నా ప్రమాదకరమైన అర్బన్ నక్సలైట్స్ మరో పక్క సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో అందరికీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సు వాస్తవాలు తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శాంతి చర్చల పేరుతో నక్సలైట్ తప్పించాలని చూస్తున్నారని, శాంతి చర్చలు అనేవి బూటకమన్నారు. ఆదివాసీల కోసం పోరాడుతున్నామని చెప్పి నక్సలైట్స్ ఆదివాసీలను చంపుతున్నారని, వీటిపై మేధావులు మాట్లాడడం లేదన్నారు. దేశంలో తప్పులున్నాయి, అన్యాయం జరుగుతుంది, పేదోడికి అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, ఖనిజాల దోపిడీ అని మీరు మాట్లాడుతున్నారు. ఆదివాసీలను చంపేస్తారా? ఎవడు చంపిన ఆదివాసీలు? మీరే చంపుతారని చెప్తే కదా మీ స్టోరీ మీకే. భవిష్యత్తులో ఖనిజాలు దోపిడీ చేసుకుపోతారు. అరే అంబుజమండలో అక్కడ అంతా ఖనిజాలు ఉన్నాయి, ఎందుకు చంపేస్తున్నారు అంటే ఇక తవ్వేసి ఖనిజాలు ఎత్తుకపోతాడు, అంబానికి అదానికి ఇస్తాడు. ఏది స్టోరీ అది? కుకిడి పురాణం. అడవులను నరికేసంట, ఆడ ఉన్న ఖనిజాలు ఉన్నాయంట, వీళ్ళకి కనబడ్డదంట,
ఆ ఖనిజాలన్నీ తీసుకుపోయి అంబానీ కదలానికి ఇచ్చేసిరు అంతే. వీళ్ళని చంపితే చాలు నువ్వు ఇప్పుడు అవన్నీ తీసుకుపోతారు అనే స్టోరీ మన ముందర పెట్టిండు. నేనేమంటున్నా అంటే ఈడ అర్ధరాత్రి హైదరాబాద్ లా ఇదే రేవంత్ రెడ్డి లైట్లు ఫ్లడ్ లైట్లు లోపల పెట్టుకుని రాత్రి పూట బుల్డోజర్లు పెట్టి 4 చెట్లు నరికితే ఏమైంది చెప్పండి? 4 చెట్లు నరికిండు. నరికితే సుప్రీంకోర్టులో పోయి కూర్చున్నాడు, చేతులు కట్టుకుని నిలబడ్డాడు. బింగిల్ తీయమంటే బింగిల్ తీయాలి ముఖ్యమంత్రి. ఆగిపోయినా లేదా? ఎంత బలంగా చట్టాలు పనిచేస్తున్నాయి. అడవులను నరుకుతాడా? మోడీ నరుకుతాడా? ఎవడి వల్ల అవుతుంది? ఇప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినాయి? ఎవ్రీ ఇయర్ ఏ ప్రభుత్వం ఉన్నా, మోడీ ప్రభుత్వం కాదు ఇంకే ప్రభుత్వం ఉన్నా సరే, ప్రతి ఏడాది ఈ దేశంలో పర్యావరణము, చెట్లు, సంపద ఎంత పెరుగుతుంది ఏడాదికి లెక్కలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కమ్మ సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఎంపీ సీఎం రమేష్ బహిరంగ ప్రకటనపై కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ కమ్మ సంఘాల సమైక్య కోరాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమైక్య సభ్యులు రవిశంకర్ రావు, సుబ్బారావు, ఉప్పలపాటి, రాణిలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల జనాభా ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలలో తమ సామాజిక ప్రజలు తమ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. అలాంటి కమ్మ సామాజిక వర్గ వ్యక్తులను అవమానించే విధంగా కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని, తన వద్ద సీసీ కెమెరాలలో రికార్డైన ఆధారాలు ఉన్నాయని సీఎం రమేష్ బహిరంగ ప్రకటన చేయడం, దీనిపై కేటీఆర్ స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. వెంటనే దీనిపై కేటీఆర్ స్పందించి స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో కేటీఆర్ నిజంగానే వ్యాఖ్యలు చేశాడని భావించాల్సి ఉంటుందని అన్నారు. ఆయన ఇంట్లోకి పని నిమిత్తం వెళ్ళినటువంటి కేటీఆర్ గారు వాళ్ళ మాటల సందర్భంలో కమ్మ సామాజిక వర్గాన్ని గురించి, రెడ్డి సామాజిక వర్గాన్ని గురించి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని రమేష్ గారు చెప్పారు. మరి ఇంతవరకు కూడా కేటీ రామారావు గారు నేను అనలేదు, నేను అన్నాను అని ఇంతవరకు కూడా ఆయన బయటకు వచ్చి చెప్పలేదు. మరి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 60 కమ్మ సంఘాలు ఉన్నాయి. ఈ 60 సంఘాల తరఫున కూడా 25 లక్షల మంది ప్రజలున్నాము, ప్రతి జిల్లాలో ఉన్నాము. మా మనసు గాయపడింది, మేమెంతో బాధతో ఉన్నాము. మేము ఎవరికి అన్యాయం చేయం, సమాజంలో మేము ఎవరి జోలికి వెళ్ళాం. మేము అభివృద్ధి పైపే పరుగులు తీస్తాము. వ్యవసాయ రంగంలో కానీ, వాణిజ్య రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, డాక్టర్లుగా, యాక్టర్లుగా, ఇంజనీర్లుగా వివిధ రంగాల్లో స్థిరపడి మా బాధలు మేము చేసుకుంటూ, మా డెవలప్మెంట్ మేము చేసుకుంటూ, సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుంటూ, వేరే వర్గాలకు కూడా హెల్ప్ చేసుకుంటూ, ఈ సంఘాల ద్వారా కూడా మా వర్గానికి 75% చేసుకుని 25%